ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ విక్టిమ్ కార్డు ఎందుకు వాడుతున్నారు? 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రతిపక్షాలు తనను హేళన చేస్తున్నాయంటూ ఎందుకంటున్నారు? అసలు ఆయన టార్గెట్ ఏంటి? మూడోసారి ఆయన 100 రోజుల పాలన ఎలా సాగింది? ఈ 100 రోజుల్లో ల్యాండ్ మార్క్ స్కీమ్లు ఏమైనా ప్రవేశపెట్టారా? मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। 100 రోజుల క్రితం ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 100 రోజులు గడిచాయి. మొదటి 2 విడతలు ఆయన ప్రధానైనప్పుడు బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ ఉంది. ఎవరిని లెక్క చేసేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. సంకీర్ణ సర్కార్ను నడుపుతున్నారు. మనసు నిండా ద్వేషం నింపుకున్న కొందరు భారత్ గుజరాత్ ప్రతిష్టకు భంగం కలిగించే ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదని ప్రధాని మోదీ విమర్శించారు. ఇలాంటి వ్యక్తులు దేశాన్ని చీల్చే ఎజెండాతో భారత సమగ్రత, ఐక్యతను లక్ష్యంగా చేసుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అమెరికా పర్యటనలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి మోదీ విరుచుకుపడ్డారు. నేషనల్ కాన్ఫరెన్స్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో మళ్లీ 370 ఆర్టికల్ను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ రాష్ట్రంపై 2 రాజ్యాంగాలు, 2 చట్టాలు రుద్దాలని అనుకుంటున్నారని మోదీ మండిపడ్డారు. అహ్మదాబాద్ లో మొదటిసారిగా వందే మెట్రో రైలును మోదీ ప్రారంభించారు. అందుకు కొన్ని గంటల ముందు ఈ రైలు పేరును నమో భారత్ ర్యాపిడ్ రైలుగా రైల్వే శాఖ అధికారులు మార్చారు. ఈ రైలులో మోదీ ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించారు. कि तीसरे टर्म के पहले 100 दिन देश के लिए अभूतपूर्व फैसले लिए जाएंगे। बीते 100 दिनों में मैंने दिन नहीं देखा, रात नहीं देखा। 100 दिन के एजेंडे को पूरा करने के लिए पूरी ताकत झोंक दी। पिछले 100 दिन में न जाने कैसी कैसी बातें होने लगी। इस दौरान मेरा मजाक उड़ाने लगे, मोदी का मखौल उड़ाने लगे, भांति भांति के तर्क वितर्क बताते रहे, मजा लेते थे। వచ్చే 5 ఏళ్లలో భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతారని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. వచ్చే 1000 ఏళ్ల భారత్ అభివృద్ధికి పునాదులు వేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాత్రనక పగలనక పనిచేస్తున్నానని చెప్పారు. దేశాభివృద్ధి అంటే ప్రతి ఇంటికి విద్యుత్, ప్రతి ఊరికి రోడ్డు సదుపాయం కల్పించడం. మోదీ 2.0 5 ఏళ్ల వ్యవధిలో దేశంలోని ఆఖరి ఇంటికి కూడా విద్యుత్ కనెక్షన్ ఇచ్చి చరిత్ర సృష్టించిన ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు దేశంలోని 100 మంది కంటే తక్కువ జనాభా కలిగిన గ్రామాలకు కూడా రోడ్డు సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఈ 100 రోజుల్లోనే 25,000 గ్రామాలకు రోడ్డు నిర్మాణం కోసం రాష్ట్రాల సాయంతో కేంద్రం 49,000 కోట్లు వెచ్చించి 62,500 కిలోమీటర్ల మేర రోడ్లు, వంతెనల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం 3 లక్షల కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు అంకురార్పణ చేసింది. డజన్ల కొద్దీ వందే భారత్ రైళ్లు ప్రారంభించారు. అయితే మోదీపై చెప్పుకోదగ్గ విమర్శలేమీ ప్రతిపక్షాలు చేయలేదని, సానుభూతి కోసం ఆయన పాకులాడుతున్నారంటున్నారు విశ్లేషకులు. నిజానికి దొంగే దొంగ అన్నట్టుగా ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేయడం తప్ప ఇది వాస్తవం కాదు అనేది చెప్పుకోవాలి. తీరా 400 సీట్లు వస్తాయని, గతం కంటే ఎక్కువ మెజారిటీతోటి అధికారానికి వస్తామని గొప్పలు చెప్పుకున్నటువంటి పెద్ద మనిషి అవన్నీ కలలు కావడంతో ప్రతిపక్షాల మీద విరుచుకుపట్టడం తప్ప మరొకటి కాదు అనేది ఈ సందర్భంగా. ఈ 100 రోజుల్లో దేశంలోని కోట్లాది రైతులకు మేలు చేసేలా మోదీ సర్కార్ అనేక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ సాగు పంటలకు మద్దతు ధర పెంపు సహా ఆనియన్స్, బాస్మతి రైస్ మీద ఉన్న మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ ను ఎత్తేసింది. క్రూడ్ ఆయిల్ ఫామ్, సోయాబీన్,
సన్ఫ్లవర్ ఆయిల్ పై ఉన్న దిగుమతి సుంకాన్ని పెంచడం ద్వారా ఇక్కడి ఫామ్ ఆయిల్ రైతులకు ఉపయుక్తమైన నిర్ణయం తీసుకుంది. జీఎస్టీలోనూ మార్పులు చేసిన మోదీ 3.0 సర్కారు దాదాపు 140 వస్తువులపై జీఎస్టీని తగ్గించింది. काल के वर्ष को इस तरह से मनाया कि जब अमृत काल का वर्ष समाप्त हुआ तो अमृत काल शुरू हुआ और 140 करोड़ लोग 2047 में महान भारत की रचना के संकल्प के साझीदार बने और भारत के विकास की यात्रा के भी साझीदार बने. एक प्रकार से 140 करोड़ की जनता को इतने महान लक्ष्य के साथ जोड़ना ये बहुत बड़े विश्वसनीयता का प्रमाण है जो मोदी जी में देश की जनता देखती है. పరిశోధన మరియు అభివృద్ధి రంగంలో దేశాన్ని ముందు వరుసలో నిలబెట్టేందుకు 50,000 కోట్ల రూపాయలను నేషనల్ రీసెర్చ్ ఫండ్ గా విడుదల చేశారు నరేంద్ర మోదీ. యూత్ కోసం 1000 కోట్లతో స్టార్టప్లను ప్రమోట్ చేస్తున్నారు. సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి ఊతమిచ్చేలా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ను పరుగులు పెట్టిస్తున్నారు. విపత్తుల నిర్వహణకు నేషనల్ డేటాబేస్ ఏర్పాటు సహా గ్రామీణ ప్రాంతాల్లో ల్యాండ్ రికార్డ్స్ భద్రతకు భువన్ పంచాయత్ పోర్టల్ ను ఏర్పాటు చేసింది మోదీ సర్కార్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి నిర్ణయాలు పట్టాలెక్కించడమే లక్ష్యంగా పేర్కొన్న మోడీ 3.0 సర్కారు జనగణన చేపట్టాలని ఈ 100 రోజుల్లోనే నిర్ణయం తీసుకుంది. 76,000 కోట్లతో మహారాష్ట్రలోని వాధ్వన్లో మెగా పోర్ట్ ను నిర్మించనున్నారని చెప్పారు. ఇది ప్రపంచంలోని టాప్ 10 పోర్టుల్లో ఒకటిగా మారనుంది. మధ్యతరగతి వారికి 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను రాయితీ లభిస్తుంది. 25 సంవత్సరాల సేవ ఉన్న ఉద్యోగులకు సగటు వేతనంలో 50% పింఛన్గా ఇవ్వాలని నిర్ణయం. వ్యవసాయం మౌలిక సదుపాయాల కోసం 15 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఇందులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం 3 లక్షల కోట్లు కేటాయించింది. 49,000 కోట్లతో దాదాపు 25,000 గ్రామాలను రోడ్డు నెట్వర్క్లకు అనుసంధానం చేశారు. 20,000 కోట్లను 100 రోజుల్లో కిసాన్ సమ్మాన్ నిధి కోసం విడుదల చేశారు. మత్స్యశాఖను ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్ల ఉత్పత్తిలో భారత్ 2వ స్థానంలో నిలిచినట్లుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 10 లక్షల రూపాయల ముద్రా రుణాల పరిమితిని 20 లక్షల రూపాయలకు పెంచారు. PMAY ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల మరి ఇళ్ల నిర్మాణం కోసం నిర్ణయం తీసుకున్నాము. ప్రధాన్ మంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం. 70 సంవత్సరాలుగా ఇంతవరకు కరెంటు కూడా ఒక బల్బ్ ఎట్లుంటుందో తెలియనటువంటి ట్రైబల్స్ కు ఆ గ్రామాలకు కరెంటు కూడా ఇవ్వడం పూర్తయిపోయింది. ఈరోజు యూనిఫైడ్ పెన్షన్ స్కీము ఏర్పాటు చేసి 23 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈరోజు మరి తప్పకుండా వాళ్ళు చివరిగా పొందుతున్నటువంటి పెన్షన్లో 50% పెన్షన్ వచ్చేలాగా ఈరోజు కొత్త పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ రకంగా ఈ యొక్క 100 రోజుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి నిర్దేశించుకున్నటువంటి టార్గెట్ను మరి పూర్తి చేసుకున్నాం. 3 ఇప్పుడు చేస్తున్నటువంటి పనికి 3 ఎక్కువగా కష్టపడి పనిచేస్తాము. ఎక్కువ కష్టపడి వేగవంతంగా పనిచేస్తాము. రేపు చేయాల్సిన పని ఈరోజు చేస్తాము. ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చేస్తాము అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు అన్ని మంత్రిత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ అధికారులను సమన్వయం చేసుకుంటూ మరి ఈ 100 రోజుల్లో ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నాం. 2047లో భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు పనిచేస్తున్నారు. 70 ఏళ్లు దాటిన వారికి ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తున్నారు. దీనివల్ల 6 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. 4 కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. ఇవి ప్రధాని మోదీ ఈ 100 రోజుల్లో చేపట్టిన పథకాలే. 75,000 మెడికల్ సీట్లను పెంచాలని నిర్ణయించారు. అభివృద్ధి విషయంలో నరేంద్ర మోదీ సర్కార్కు తిరుగు లేకపోయినా రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో భావోద్వేగాలు రగిల్చేందుకు ఇంకా విక్టిమ్ కార్డు ప్రయోగిస్తున్నారు నరేంద్ర మోదీ.